జనగాం జిల్లా బచ్చన్నపేటలో కలకలం రేగింది. మహాత్మా జ్యోతిబా పులే కళాశాలలో మందుబాబులు హల్చల్ చేశారు. బీర్ బాటిల్తో కాలేజీలోకి ప్రవేశించాడు మందుబాబు. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను అడుగుతాను, అదే అడిగి మీ ముందు క్షమాపణ చెప్పించి ఇప్పుడు వాళ్ళని తీసుకునే బాధ్యత నాది. నేను ఇప్పటి వరకు వాళ్ళని కన్న పిల్లలాగా మీకు నమ్మినా నమ్మని నమ్మకమే నమ్మకండి, కానీ కడుపులో పెట్టే చూస్తున్నాను. మిస్టేక్ లేదు. ఇవాళ ఆదివారం నా కొడుకు అటు ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఉన్న పనులు మీరు అనగానే పట్టుకొని వచ్చాను. నాకు జరిగింది నేను అడుగుతాను, అదే అడిగి మీ ముందు క్షమాపణ చెప్పించి ఇప్పుడు వాళ్ళని తీసుకునే బాధ్యత నాది. నేను ఇప్పటి వరకు వాళ్ళని కన్న పిల్లలాగా మీకు నమ్మినా నమ్మని నమ్మకమే నమ్మకండి, కానీ కడుపులో పెట్టే చూస్తున్నాను. మిస్టేక్ లేదు. ఇవాళ ఆదివారం నా కొడుకు అటు ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఉన్న పనులు మీరు అనగానే పట్టుకొని వచ్చాను. నాకు జరిగింది నేను అడుగుతాను, అదే అడిగి మీ ముందు క్షమాపణ చెప్పించి ఇప్పుడు వాళ్ళని తీసుకునే బాధ్యత నాది. నేను ఇప్పటి వరకు వాళ్ళని కన్న పిల్లలాగా మీకు నమ్మినా నమ్మని నమ్మకమే నమ్మకండి, కానీ కడుపులో పెట్టే చూస్తున్నాను. మిస్టేక్ లేదు. ఇవాళ ఆదివారం నా కొడుకు అటు ఛార్జింగ్ కూడా అయిపోయింది. నాకు కూడా పిల్లలే సార్. మా పాప ఇందులో చదువుతుంది, చూడడానికి వచ్చినాము. వస్తే ఒక అతను వచ్చిండు బైక్ మీద. ఆ బైక్ నిండా మూడ బ్యాగ్ల సీసాలు ఉన్నాయి. అతని జోబులో కోటర్ ఉన్నది. ఇది మరి ఆ లేడీస్ హాస్టల్ ఇది ఏందో అర్థం కాక మీకు కాల్ చేయడం జరిగింది. మా పాప ఇందులో చదువుతుంది, చూడడానికి వచ్చినాము. వస్తే ఒక అతను వచ్చిండు బైక్ మీద. జనగామ జిల్లా బచ్చన్నపేటలో మందుబాబులు మహాత్మా జ్యోతిబా పులే కళాశాలలో హల్చల్ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం ఏం చెప్తుంది? దీపిక, మన జనగామ జిల్లా బచ్చన్నపేటలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల మహిళలకు చెందిన హాస్టల్లో కొంతమంది దాంట్లో పనిచేస్తున్న సిబ్బంది ఈరోజు ఆదివారం కావడంతో కొంత మద్యం బాటిళ్లతోని లోపలికి వెళ్ళడం గమనించిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థినుల తల్లిదండ్రులు ఒక్కసారిగా మగ వ్యక్తులు మద్యం బాటిళ్లను తీసుకొని హాస్టల్కి వెళ్తుండటం చూసి విస్తుపోయారు. ఒక మహిళల హాస్టల్కి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఏంటి, ఇంత తల్లిదండ్రులు వస్తున్నారని తెలిసి కూడా ఇలాంటి నిర్వాహకం చేయడం చూస్తుంటే మాకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంట్లో పనిచేస్తున్న సిబ్బంది ఒక మహిళల హాస్టల్లో ఉన్న పురుషులు ఇలా వ్యవహరించడం అయితే అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. అధికారుల పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పేసి తల్లిదండ్రులు కొంత నిరసన వ్యక్తం చేసి ఆ గేట్ మీద బైఠాయించి కొంత నిరసన వ్యక్తం చేయడంతో ఇటు దానికి సంబంధించిన సిబ్బంది కూడా రావడం జరిగింది. అలాంటిది ఏదైనా ఉంటే మేము ఎంక్వైరీ చేస్తాము, వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం ఎక్కడ కూడా వారు దాని విషయంలో వారు కొంత నిరసన గట్టిగానే వినిపిస్తున్నారు. ఎందుకంటే మహిళలు మన పిల్లలు మన విద్యార్థినులు ఉంటారు, దీంట్లో పేరెంట్స్ మేము ఉండము. ఇప్పుడు అనేక హాస్టల్లో నిత్యం ఏదో ఒక సంఘటన వెలుగులోకి వస్తుంది. ఒక మహిళల హాస్టల్స్ ఎంతవరకు భద్రత ఉన్నాయి, ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో మహిళలకు కొంత ఇబ్బందులకు పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ సిబ్బంది నిర్లక్ష్యం ఉంది. దీంట్లో ఉన్న సిబ్బంది పైన కానీ అధికారుల పైన కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వారిపైన విచారణ చేసి కఠినంగా శిక్షించాలి. ఒక బాలికల హాస్టల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే రోజు ఇంకా ఎలాంటివి జరుగుతున్నాయి, అధికారులు కనుక విచారిస్తే ఇంకా అనేక అక్రమాలు బయటకు వచ్చే ఉన్న అవకాశం ఉందని చెప్పేసి మాత్రం తల్లిదండ్రులు గట్టిగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. క్షమాపణ చెప్పించి ఇప్పుడు వాళ్ళని తీసుకునే బాధ్యత